ఇక తెలంగాణ స్థానిక ఎన్నికల్లో ఎంతమంది పిల్లలున్నా పోటీకి అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు గాంధీ నాయక్ ధారావత్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఇద్దరు పిల్లలకు మించి ఉండరాదనే నిబంధనను తొలగించాలని ధర్నా నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లలకు మించి ఉండొద్దనే చట్టం ద్వారా తాము ముగ్గురు పిల్లలను కన్నందుకు రాజకీయ భవిష్యత్తు కోల్పోతున్నామని గాంధీ నాయక్ ధారావత్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఈ చట్టాన్ని తొలగించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షాన నిరంతరం నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. ఎలక్షన్ లో ముగ్గురు పిల్లల నిబంధన అనేది పక్క రాష్ట్రంలో తీసేసినారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా జనాభా పెరుగుదలను అరికట్టడానికి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన జీవో ఈ రోజు అతనే పక్క రాష్ట్ర సీఎం గా ఉండి ఎత్తివేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ముగ్గురు పిల్లల తల్లిదండ్రుల ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున మేమందరం కూడా నమస్కరించి వేడుకుంటున్నాం. అయ్యా, యువత తగ్గుతుంది, యువత శక్తి తగ్గింది, మ్యాన్ పవర్ అనేది రాష్ట్రంలో తగ్గింది అని చెప్పి అన్ని గణాంకాలు చెబుతున్నా కూడా మీకు ఎట్లాంటి దయ కలగట్లేదు. ఈ నిబంధన పక్క రాష్ట్రంలో మీ గురువు గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారే ఎత్తేసిన విషయాన్ని మీరు గమనంలోకి తీసుకొని ఇక్కడ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లలో ముగ్గురు పిల్లల నిబంధన అనేది కఠినమైన నిర్ణయాన్ని తీసేయాలని, మాకు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్ లో పోటీ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటున్నాము. 13 రాష్ట్రాలలో జనాభా ఎక్కువ ఉన్నది. ఉత్తరప్రదేశ్ లో దాదాపు 19.86% జనాభా ఉన్న రాష్ట్రంలో లేదు. మన రాష్ట్రంలో కేవలం 3.36% జనాభా ఉన్న రాష్ట్రంలో ఈ దుర్మార్గం జీవో వల్ల మాకు రాజకీయంగా అవకాశం లేకుండా పోతుంది. కనుక రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ లో ఏదైతే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ జీవోను తీసేసి మాకు రాజకీయ భవిష్యత్తును కల్పించాలి. అందుకు రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకటే మాటతోటి దీన్ని ఏదైతే ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే ఉందో అది పంచాయతీరాజ్ కమిషనర్ గారికి తొలగించమని చెప్తే అయిపోయి మేము రాజకీయ భవిష్యత్తు మేము జీవితాంతం ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం, జీవితాంతం మా గుండెల్లో పెట్టుకుంటాం. మా యొక్క జీవను ఎత్తివేస్తే అదే కాక రేపు రాబోయే 9వ తారీఖు నాటి ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ లో ఈ జీవోను తొలగించాలి. తొలగించేందుకు రాష్ట్రంలో ఉన్న ఇద్దరికి మించి పిల్లలు కలిగిన 95 తర్వాత పిల్లలు కలిగిన వారందరూ ఏదైతే మీ ప్రాంతాలలో ఉండబడే ప్రజాప్రతినిధులకు మీరు ఒక తెల్ల కాగితం మీద రాష్ట్రంలో ఉండే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని గౌరవ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షునికి మరియు ఇతర పార్టీలో కొనసాగుతున్న ప్రజాప్రతినిధులందరికీ పార్టీలు లేఖలు ఇచ్చి ఈ జీవోను తొలగించే విధంగా మా యొక్క పోరాటం ఇవాళ ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తున్నాం. వికారాబాద్ జిల్లా